అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా వీడియోకి వచ్చిన లైక్ అని చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంటర్ ఫలితాలు ఒకసారి చూసుకోవచ్చు. సుమారు 23,000 మంది అధ్యాపకులు ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లెక్కన రోజు 8 గంటల పాటు వాల్యుయేషన్ చేస్తే గంటకు 4 పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి. సో ఇదంతా కొంతవరకు సాధ్యమే. అయితే విద్యార్థుల్లో ఈ రోజుల్లో తెగ రాస్తున్నారు. విపరీతమైన పోటీల్లో ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు. అందువల్ల వాల్యుయేషన్ చేయడం అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. అయితే అధ్యాపకులు చకచక పని కానిస్తున్నారు. మొత్తానికి ఏపీ కావచ్చు, తెలంగాణలో ఈ మూల్యాంకన ప్రక్రియ అయితే సురువు అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనున్నట్టు తెలుస్తుంది. మరో 2 వారాల టైం ఉందన్నమాట. ఈ 2 వారాలు విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూడడానికి తప్పదు. ఇలా ఎదురు చూడడం కూడా ఓ రకమైన టెన్షనే. కానీ ఇలాంటి టెన్షన్లు తట్టుకుంటూనే జీవితంలో సవాళ్ళను కూడా ఎదుర్కోవడం అలవాటవుతుంది. అయితే ఏప్రిల్ 4తో వాల్యుయేషన్ పూర్తయిపోయి తర్వాత టెక్నికల్గా ఈ ఫలితాలను అప్లోడ్ చేసి మనకు ఏప్రిల్ 2వ వారంలో మ్యాక్సిమము ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎలాగో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఫలితాల వెల్లడికి అవేమి ఆటంకాలు కావన్నట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థులు మరో 2 వారాల్లో రాబోయే రిజల్ట్స్ తెలుసుకునేందుకు రెడీ అవ్వాలి. గుడ్ న్యూస్ విని పేరెంట్స్ని సంతోషపెట్టాలి. అయితే మొత్తానికి మనకు ఫలితాలు ఏప్రిల్ 2వ వారంలో వస్తాయన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో నేను మీ ముందుకైతే వస్తూ ఉంటాను. అండ్ డెఫినెట్గా ఇంటర్ తర్వాత ఏంటి ఆపర్చునిటీస్, ఎంసెట్ కావచ్చు, వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. డెఫినెట్గా ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మిత్రులతో కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.